3-2 సినిమా రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఇండియాలో ఈ సినిమా 360 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 70 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 430 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 332 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 270 కోట్ల లాభాలతో సినిమా 4 టైమ్స్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో సినిమా ఖచ్చితంగా 500 కోట్ల గ్రాస్ మార్క్ అయితే క్రాస్ అవుతుంది. ఇక నెట్ కలెక్షన్స్ కూడా 400 దగ్గరికి రావచ్చు. ఆల్రెడీ కల్కి సినిమా కలెక్షన్స్ని క్రాస్ చేసింది ఈ సినిమా. కల్కి సినిమాకు 50 రోజుల్లో 293 కోట్లు నెట్ వస్తే ఆ కలెక్షన్స్ని 3-2 సినిమా మొదటి వారంలోనే క్రాస్ చేసింది. 8 రోజులతో 332 కోట్లు నెట్, హిందీలో నెట్ కలెక్షన్స్ చూస్తారు. సో ఈ సినిమా చూస్తుంటే 500 కోట్లు నెట్ దాటబోయే సినిమాకి కూడా కనబడుతుంది. మరి చూడాలి. అది మన శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠిల 3-2 రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 9 రోజుల్లో శుక్రవారం 9 రోజుల్లో 430 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 332 కోట్లు. సినిమా బడ్జెట్ 60 కోట్లు అయితే 4 లాభాలు, అంటే 270 కోట్లు లాభాలతో సినిమా 4 టైమ్స్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.